నమస్తే. నిన్న జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో అందరూ గూడా చాలా అంటే ఇటు ప్రతిపక్ష పార్టీ గావచ్చు, అధికార పార్టీ గావచ్చు, సో అన్ని పార్టీలు వేరే వేరే రాజకీయ పార్టీలు గావచ్చు, విద్యార్థులు యావత్ తెలంగాణ ప్రజలు గూడా కేసీఆర్ ఏం మాట్లాడబోతుండు? కేసీఆర్ స్పీచ్ ఎలా ఉండబోతుందో అని చెప్పి చాలా వరకు అందరూ వేచి చూసిన పరిస్థితి. సో సడెన్‌గా 20 నిమిషాలు, 30 నిమిషాల స్పీచ్ అయిపోయింది. సో మాట్లాడదాం దీనిపైన. అలాగే మెయిన్‌గా నిన్న హైలైట్ కేసీఆర్ స్పీచ్‌లో హైలైట్ ఏదైనా ఉందా అంటే ఆపరేషన్ కగార్ పైన తను మాట్లాడిన వ్యాఖ్యలు. తను చేసిన వ్యాఖ్యలు. సో దాని వెంట కేంద్రం కంపల్సరీ వెనక్కి తగ్గాలి అని చెప్పేసి కూడా చేసిన వ్యాఖ్యలు. సో ఇవి హైలైట్‌గా అనిపిస్తాయి. ఒకసారి మాట్లాడదాం దీనిపైన అసలు కేసీఆర్ నిన్న జరిగిన సభ పైన కావచ్చు కంప్లీట్‌గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి ఓయూ శంకర్ గారు ఉన్నారు. అన్న నమస్తే అన్న. నమస్తేనే. ఫస్ట్‌గా చెప్పండన్న నిన్న కేసీఆర్ సభ జరిగింది. సో రజతోత్సవ సభ 25 ఏళ్ల సందర్భంగా. సో ఈ సభకు వచ్చిన పబ్లిక్ కావచ్చు, జనం కావచ్చు అందరూ చూసిండ్రు. సో ఎట్లా అనిపించిందన్న సభ? రజతోత్సవ సభనా? రజాకార సభనా? ఆ! అది ఆళ్ళే చెప్పాలి. హ్మ్. అంతా తాగుడు, తూలుడు, హ్మ్. ప్రజలను పరేషాన్ చేసుడు తప్ప ఇంకేమున్నది చెప్పు. హ్మ్. ఎట్లనంటే పరిశాన్ ఎట్లా అంటుర్రన్న? అదంతా కంప్లీట్‌గా మా పార్టీకి సంబంధించి ఉనికి కాపాడుకోవడానికి కొంతమంది అంటుర్రు. లేదు 25 ఏళ్ళు అయిపోయింది కాబట్టి మేము ఘనంగా నిర్వహిస్తున్నామని వాళ్ళంటుర్రు. ఏదో అన్నట్టున్నది. బగలాడి మొగడ పగలెందుకు వచ్చినవురా అంటే, అందుకు కాదులే అగ్గి కొరకు వచ్చిన అన్నట్టుంది. ఇంకేం పని? ఆ! మంచిగా ప్రజలు ఓడిపోతే ఇంట్లో కూకుండి తాగి తిని మంచిగా రెస్ట్ తీసుకుంటా అన్నావు. హ్మ్. రెస్ట్ తీసుకో. హ్మ్. ఇంకేం పట్టింది? హ్మ్. తెలంగాణ ప్రజలకు మీ అవసరం ఏం లేదు. అయిపోయింది. హ్మ్. సో, కాబట్టి అవసరం లేదు. హ్మ్. అయితే గీతే టీఆర్ఎస్‌ని వద్దనుకున్నాము. అయితే కాంగ్రెస్‌ని తెచ్చుకున్నాము. అయితే గీతే కొత్త పార్టీని తెచ్చుకుంటాం. హ్మ్. మీ అవసరం ఏమి ఉండకపోవచ్చు తెలంగాణ ప్రజలకి. సాలు. హ్మ్. ఇప్పటికే పరిపాలించలేని పరిస్థితిలో ఉంది కాంగ్రెస్. హ్మ్. అంత ఆర్థికపరమైన అస్తవ్యస్తం చేసిండ్రు. ఇంకేం కావాలి? ఇంకేమైనా మిగిలుందా? లేదు తెలంగాణ ప్రజలకి బీఆర్ఎస్ పార్టీ అవసరం ఉంది అని చెప్పి చెప్తాను. సో అందుకని నిన్న సభ కూడా పెట్టిర్రు. అలాగే మొన్న కూడా కేటీఆర్ మాట్లాడుతూ సో టీఆర్ఎస్ భవన్ ఒక జనతా గ్యారేజ్‌లా మారింది. ప్రజలకి ఏ సమస్య ఉన్నా మా దగ్గరికే వస్తున్నారు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ చెప్తా ఉన్నారు. గాడిదకు భోగి నీళ్ళు పోస్తేనంట పోయి బూడిదలో వండి బొర్రిందంట. హ్మ్. గట్లున్నది. ఇలా మీ నియోజకవర్గాలేందో, వాటి అభివృద్ధి ఏందో చూసుకోండ్రి. హ్మ్. మిగతా విషయాల పట్ల మీకెందుకు? హ్మ్. అధికార ప్రభుత్వం చూస్తది గదా! ప్రజల సమస్యలు. నీకేం పనా? నీకేం పని? హ్మ్. నువ్వు పొడిచిందేంది చెప్పు? హ్మ్. చెప్పు. హ్మ్. నీ మేనిఫెస్టో తీసుకో ఒకసారి ముంగటేసుకో 2014 మేనిఫెస్టో. హ్మ్. ఏమేం పొడిచినవో, హ్మ్. ఏమేం మిగిల్చినవో చూసి అవి పట్టుకొని రా. అప్పుడు మాట్లాడుకుందాం. హ్మ్. అప్పటిదాకా మీ అవసరం లేదు. అంటే ఇటు తెలంగాణ ప్రజలు కూడా కంప్లీట్‌గా సో నేను పోలీస్ అధికారులు కూడా చెప్తారు రాసి పెట్టుకోండి. అవసరం ఈ రోజు పోయి రాత్రి డైరీలు రాయండి. సో నెక్స్ట్ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని చెప్పేసి కూడా కేసీఆర్ చెప్తారు. ఏంది రాసేది? హ్మ్. ఏంది రాసేది? పోలీస్ డైరా? హ్మ్. వాళ్ళది వాళ్ళకే రాసుకోమని చెప్తున్నావా? హ్మ్. ఆ? ఇప్పుడు పోలీస్ అనేది నీ చేతిలో ఉన్నంత సేపు నీకు ఆయుధమైంది. కాంగ్రెస్ చేతిలో ఉన్నంత సేపు కాంగ్రెస్‌కి ఆయుధం ఉంది. రేపు ఇంకో పార్టీ వస్తే ఇంకో పార్టీకి ఆయుధం అయితది. ఆ ఆయుధం కావద్దు. హ్మ్. ఎందుకంటే ప్రభుత్వాలు వస్తాయి, పోతాయి. హ్మ్. 5 ఏళ్ల ప్రభుత్వాలు. మీరు ఇప్పుడు రాష్ట్రం అనేది శాశ్వతం. హ్మ్. కాబట్టి ప్రభుత్వాలను చూసి పనిచేయొద్దు అధికారులు. అధికారులు అట్లా పనిచేస్తే ఇగో గిట్లనే హెచ్చరికలుంటాయి. హ్మ్. ఒత్తిడికి లోనై పనిచేస్తే ఇట్లనే ఉంటాయి. చట్టానికి లోబడి పనిచేయండ్రి. హ్మ్. ఏ ఒత్తిడి ఉండది. ఎంట్రిక హ్మ్. ఇట్లాంటోళ్ళను మత్తు మందిని చూస్తుంటరు. పట్టుకుంటే నడిస్తే నడవలేకపోతుండు. హెలికాప్టర్ ఎక్కితే ఎక్కలేకపోతుండు. ఇడిచిపెడితే పడిపోతాడో అన్నట్టున్నాడు. అట్లాంటిది ఈయననట ఇగ ఏం చేస్తాడో ఏందో అర్థం కావట్లేదు. లేదంటే నిన్న ఇంకోటి ఆ మీటింగ్‌లో కూడా చాలా మంది చెప్తారు. ఫ్రస్ట్రేషన్‌లా కనిపించినట్టు కనిపిస్తది. అంటే గతంలో లాగా ఇప్పుడు కూడా అంటే అరిసే అరుపులు కావచ్చు, వాళ్ళందరూ అభిమానులు ఎవరైతే అరుస్తారో వాళ్ళ మీద వాళ్ళకి అనడం వచ్చి ఊకోరువా ఎవరు మనోడా, వేరోడా అని చెప్పేసి ఇట్లా ఈ విధంగా అంటే కొంచెం ఫ్రస్ట్రేషన్ ఎక్కువ చాలా సమయం కూడా ఇట్లా ఇగ ఫ్రస్ట్రేషన్ కనిపించినట్టు ఈడ అనిపిస్తది. ఇంకో సామెత గుర్తొస్తది. హ్మ్. గయ్యాళి రచ్చకెక్తేనట సంసారి సందుల దాక్కున్నదంట. అగో గట్లున్నది కథ. హ్మ్. ఇలా గయ్యాళి రచ్చకెక్కుతుంది. ఏం చేస్తావు? హ్మ్. సంసారులందరూ సందులో దాక్కోవాల్సిన పరిస్థితి. అది రాజకీయ వ్యవస్థలో ఉన్నదే. హ్మ్. సో, దీన్ని పెద్ద చోద్యంగా చూడాల్సిన అవసరం లేదు. వాడు పోతే వీడు, వీడు పోతే వాడు అనేదే తప్ప హ్మ్. సామాన్య ప్రజలకు ఒరిగేదేముండది. హ్మ్. ఇంకోటి నిన్న ఆపరేషన్ కగార్ పైన కూడా మాట్లాడడం జరిగింది. సో, ఆపరేషన్ కగార్ కేంద్ర ప్రభుత్వం ఆపేయాలి అని చెప్పేసి కూడా అతను చెప్పిర్రు. నేనేమంటున్నా, హ్మ్. నేను కూడా మీ లెక్కనే విప్లవకారుని లెక్కనే కొట్లాడుతున్నా. హ్మ్. మీరు రండ్రి ప్రజలల్లకి. హ్మ్. మీరు ప్రజాస్వామ్యయుతంగా కొట్లాడుండ్రి. మనకు భారత రాజ్యాంగం ఉంది గదా! దానికి గౌరవం ఇస్తున్నాం గదా!
దాని ప్రకారమే పరిపాలన జరుగుతుంది కదా. జరిగినప్పుడు దాన్ని గౌరవిద్దాం. ప్రజలలో ఉండి కొట్లాడదాం. సరే సాధ్యమైనంత వరకు మీరనుకున్నంత గన్నుతో విప్లవాన్ని తీసుకొచ్చి మార్పుని తీసుకొస్తామనే ఆలోచన ధోరణి కాకుండా ప్రజాస్వామ్యయుతంగా తీసుకొద్దాం. ప్రజాసమ్మతిలోకి రండి. ఎందుకు మీ పానాలని పణంగా పెడతారు? చచ్చిపోతారు. ప్రజలే మంచిగా లేరు. ప్రజలు మంచిగా ఉన్నారా? లేరు. చదువుకున్నోడే అమ్ముడు పోతుండు. ప్రజలు అమ్ముడు పోతుండ్రు. మీ ప్రాణాలని పణంగా ఎందుకు పెడతారు? ఇటు లెఫ్ట్ పార్టీలకు సంబంధించి అంటారు ఇది కంప్లీట్ గా కూడా ఆదివాసులు అంటే మావోయిస్టుల పేరు పైన ఆదివాసుల హననం చేస్తూ ఆదివాసుల హక్కులను కాలరాసే ప్రయత్నం జరుగుతుంది. అందులో ప్రధానంగా మెయిన్ గా చంపే చాలా వరకు ఆదివాసుల్ని అని చెప్పేసి కూడా లెఫ్ట్ పార్టీలు కావచ్చు చాలా వరకు ప్రతిపక్ష పార్టీలు చెప్తాం. నేనేమంటా వీళ్ళ ద్వంద్వ ఎక్కేరి మానుకోవాలి ఫస్ట్. ఇప్పుడు వాళ్ళకు ప్రమాదం వస్తే భారత రాజ్యాంగం చట్టాలు గుర్తుకొస్తాయి. వాళ్ళ ప్రమాదం రాకపోతే భారతీయ చట్టాలు గుర్తుకు రావు. వాళ్ళు ఇది ప్రజాకోర్టులో నిర్ణయాలు శిక్షలు ఉంటాయి అనే ధోరణి మీరు మానుకోవాలి. ఏదో ఒక ధోరణిని ఎంచుకోవాలి. మేమేమంటున్నాం అంటే మేమంతా మీ లెక్కనే కొట్లాడుతున్నాం. ప్రజలలో కొట్లాడుతున్నాం. ప్రజాస్వామ్యానికి లోబడి కొట్లాడుతున్నాం. రండ్రి కలిసి కొట్లాడదాం. రండ్రి. ఎందుకు ప్రాణాలను ఫలంగా పెడతారు? ఎలా చిన్న సగటు సామాన్యుడి నుంచి బాగా బలిసిన గొప్పోడి వరకు అంత స్వార్థపరులే సమాజంలో. నిస్వార్థంగా ఎక్కడున్నారు? లేరు కదా. మరి ఇట్లాంటి వాళ్ళ కోసం మీరు పానాలు పరంగా పెట్టి కొట్లాడి త్యాగం అనుకుంటే అది పొరపాటు. నేనే కొంత మారినా మీరు కూడా మారాలి. సో కాబట్టి ప్రజాస్రవంతిలోకి రండి. ఎస్, ప్రభుత్వాల మీద ప్రజాయుద్ధం చేద్దాం ప్రజలతో కలిసి. ఏదైతే మనం 10%, 20% మంచోళ్ళు ఉన్నారు అనుకుంటున్నాం కదా, వాళ్ళ కోసం చేద్దాం. సో కాబట్టి మీ ప్రాణాలు చాలా అమూల్యమైనవి, విలువైనవి, మేధాశక్తితో కూడుకున్నవి. రండి ప్రజలకి. ప్రజలలో చైతన్యం నింపుదాం. ప్రభుత్వాలు చేసే తప్పులను ఎండగడదాం. అంతే తప్ప మీ ప్రాణాలు బలి సబబు కాదు. మీరు చర్చలు కాకుండా ప్రజాస్వామ్యంలోకి రండి. అంటే ఆల్రెడీ మేము గన్నులు వేడి చర్చలకు వస్తామని చెప్పేసి కూడా ఆల్రెడీ చేశారు. అయినా సరే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ఎలాగైనా సరే 2026 మార్చి వరకు కంప్లీట్ గా కూడా ఆపరేషన్ కగారిపేడతో నక్సలైట్లు లేకుండా దేశాన్ని చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం కరెక్ట్ కాదు, సమం కాదని. నేనేమంటున్నా, ఈ భారత ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళు ప్రజాస్వామ్యంలోకి వస్తా అంటే ఆ ప్రాణానికి విలువ ఉంది. ఆ ప్రాణం విలువైనది. సో ప్రజాస్వామ్యంలోకి వచ్చి ప్రజాస్వామ్యయుతంగా పోరాటాలు చేస్తా అంటే దాన్ని మనం స్వాగతిద్దాం. కాబట్టి వాళ్ళు ప్రజాస్వామ్యంలో రావడానికి సిద్ధంగా ఉంటే